సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. తొలుత సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు బొద్దరాజు సత్యనారాయణ రాజు, అడబాల రత్నప్రసాద్లు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, అడబాల సత్యనారాయణ, ఆచంట రామానాయుడు, పార్థసారథి, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కానీ కాకినాడలో మాత్రం లేకపోవడం నిజంగా దురదృష్టం. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఎలా నెరవేరుస్తుందో, అభివృద్ధిని ఎలా చేస్తుందో, పెట్టుబడిని ఎలా తీసుకొస్తుందో, అలాగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకోవటం కూటమి. అందులో భాగంగానే ఈరోజు సీనియర్ సిటిజన్స్ వచ్చి కాకినాడ జిల్లాలో లేని డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు. సో వాళ్ళకి స్థలం కేటాయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. అలాగే త్వరలోనే, అతి త్వరలోనే ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ గవర్నమెంట్ స్థలం వాళ్ళకి కేటాయించగలిగితే అక్కడ, అంటే కుళాయి చెరువు పార్క్ వెనకాల ఉంది, తర్వాత బోట్స్మెన్ క్లబ్ దగ్గర ఉంది. అలాగే అది కాకుండా ఇంకా సూటబుల్ ల్యాండ్ ఎక్కడున్నా సరే, చాలా తక్కువ స్థలం కావాలి కానీ వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక 200 గజాలు ఇచ్చినా సరే కాకినాడలో ఉన్న అందరు సీనియర్ సిటిజన్స్ ఉపయోగపడేలాగా ఒక మంచి కార్యక్రమం అవుతుంది. సో నేను ఈరోజే కలెక్టర్ గారికి లెటర్ కూడా రాస్తాను. అండ్ కలెక్టర్ గారిని వెళ్ళి కలిసినప్పుడు కూడా వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో ల్యాండ్ అలాట్ చేయమని, ల్యాండ్ అలాట్ అయిన తర్వాత కంపల్సరీగా అన్ని, అంటే విచ్ ఆర్ ద పాసిబుల్ ఫండ్స్, అంటే ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే సిఎస్ఆర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ కానివ్వండి, ఇంకా ఏదైనా స్కీమ్ ఉన్నా సరే దాంట్లోంచి కూడా దాన్ని తీసుకుని అతి త్వరలోనే దీన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నిస్తాం.